వందల ఆలోచనల్లోంచి ఉత్తమమైనవి ఎంపిక చేసి కేంద్రమిచ్చే పేటెంట్లను అలవోకగా సాధిస్తున్నాడు బెజవాడవాసి. స్వప్రయోజనాల కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే పరికరాలను తయారు చేస్తూ 10 మందికి ఉపయోగపడాలనే తాపత్రయపడుతున్నాడు. స్వచ్ఛ భారత్కు ఉపయుక్తమయ్యే పరికరం సహా రోడ్డు ప్రమాదాలను నివారించే హెడ్లైట్ను తయారు చేసి పేటెంట్ హక్కులను పొందాడు. ఒకేసారి 100 పేటెంట్లకు దరఖాస్తు చేసి వాటిని సాధించాలన్న తపనతో దూసుకెళ్తున్న ఔత్సాహికుడిపై కథనం. నూతన ఆవిష్కరణలంటే ఇష్టపడే ఆ అధ్యాపకుడి పేరు గురుచరణ్. ఎంబీఏ చదివి అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ సమాజానికి ఉపయోగపడే వస్తువులను తయారు చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో తన ఆలోచనలకు రూపాన్నిస్తూ ఉత్పత్తుల నమూనాలను సిద్ధం చేసుకున్నాడు. తర్వాత వాటికి పేటెంట్లు సాధించే పనిలో పడ్డాడు. స్వచ్ఛ భారత్కు ఉపయోగపడే యంత్రం సహా నిత్య జీవితంలో ఉపయోగపడే వస్తువుల తయారీలో గురుచరణ్ది ప్రత్యేక శైలి. తాను రూపొందించిన వస్తువుల పేటెంట్ కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఇటీవలే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ఈయనకు ప్రత్యేక ప్రశంసలు సైతం దక్కాయి. సార్, ఇది రోడ్ క్లీనర్ సార్. దీనికి పైన ఒక సర్క్యులర్ మూత ఉంటుంది. దాన్ని తీసి మనం కర్రతో కట్టిన చీపుర్ని ఈ పైన మూత సార్, ఈ మూత పైకి తీసి ఇందులో కర్రతో కట్టిన చీపుర్ని పెడతాము. పెట్టి మళ్ళీ ఆ మూతని పెట్టేస్తాము. ఆ మూత పైన సర్క్యులర్ హోల్ దేనికంటే ఆ కర్ర ఉన్న అడ్డు లేకుండా మూత దిగడం కోసం అన్నమాట. సో వన్స్ అది దాన్ని పెట్టేశాక దాన్ని మనం ఏ డైరెక్షన్లో అయినా మూవ్ చేసుకోవచ్చు. రోడ్ అంతా కవర్ అవుతుంది. సో దుమ్ము పక్క నుంచి కింద నుంచి కూడా పైకి రావడం అది ఉండదు. ఈ గాడి ఏంటంటే ఇక్కడ మనం ఒక ప్లేట్ని మనం పెట్టచ్చు, తీయచ్చు. సో రోడ్ క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ గాడిని తీసేసి గాడిలో ఉన్న ప్లేట్ని తీసేసి క్లీన్ చేస్తాము. ఒకవేళ ఆకులు ఇలాంటివి క్లీన్ చేసి అది మళ్ళీ పట్టుకెళ్ళిపోవాలనుకుంటే ఎట్ ద సేమ్ టైం క్లీన్ చేసేసాక మళ్ళీ ఆ ప్లేట్ అందులో పెట్టేసుకుని ఆకులు అవి అందులోంచి వేసేసుకుని దాన్ని జస్ట్ లైక్ ఒక బాక్స్ లాగా దాన్ని క్యారీ చేసేయచ్చు సార్. నిత్యం రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలని భావించిన గురుచరణ్ వాటి నియంత్రణకు ఉపయోగపడే మోటార్ సైకిల్ హైడ్లైట్ తయారు చేశాడు. ప్రస్తుతం దేశంలో ఉపయోగిస్తున్న వాటికి భిన్నంగా ఉండే ఈ పరికరం రోడ్డుకు సమాంతరంగా కాకుండా 45 డిగ్రీలు కిందకు వంచడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశముందని చెబుతున్నాడు. తన ఆలోచనకు కేంద్రం నుంచి అనుమతి లభించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఒక ఇయర్లో మనకి ఒక 10,000 యాక్సిడెంట్స్ అయ్యాయి అనుకుంటే డే టైంలో 5,000, నైట్ టైంలో 5,000 అలా ఉండదు. నైట్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల నైట్ కూడా మనం పగలు నడిపినంత ఈజీగా బండి నడపాలి అనే ఉద్దేశంతో ఈ వెహికల్ ర్యాంప్ని డిజైన్ చేయడం జరిగింది సార్. మనం ఎలా అయితే నడిచేటప్పుడు మనం బండి నడిపేటని నేలకి చూస్తూ 45 డిగ్రీస్ డౌన్వర్డ్గా చూస్తూ ఎలా నడుపుతామో లైట్ కూడా అలాగే ఉంటే మనకి వన్ అడ్వాంటేజ్ ఏంటంటే రోడ్డు మనకి క్లియర్గా కనిపిస్తుంది. మనకి బండి మిర్రర్ మీద వెనకాతలో స్ట్రైట్గా వచ్చే పడే లైట్ మనం మిర్రర్ మీద పడి మనకి అవసరం లేని లైటింగ్ అంతా మన కళ్ళల్లో పడుతోంది. చూడాల్సిన రోడ్డు మీద ఏమో తక్కువ పడుతుంది. అందువల్ల ఈ విధంగా డిజైన్ చేశారు. సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్న ఈయన తనకు ప్రభుత్వం నుంచి సహకారం అవసరం అంటున్నారు. తన సంకల్పానికి ఔత్సాహికులు, స్వచ్ఛంద సంస్థలు తోడుగా నిలిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.